శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 26వ తేదీ ఉదయం 11:22 నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. ఈ సందర్భంగా శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అలాగే శుక్రుడు అనుకూలించే రాశులేంటో, అనుకూలించని రాశులేంటో, అనుకూలించని రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుక్రుడు యోగిస్తాడో, శుక్రుడు అనుకూలించే రాశుల వాళ్ళు ఇంకా ఎక్కువ అద్భుత ఫలితాలు రావాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం నవంబర్ 26వ తేదీ ఉదయం 11:22 నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. అలా వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు డిసెంబర్ 20వ తేదీ ఉదయం 7:45 మళ్ళీ ధనుస్సు రాశిలోకి మారతాడు. అంటే శుక్రుడు నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వృశ్చిక రాశిలోనే ఉంటాడు. ఇలా శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల ఈ శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అంతేకాకుండా శుక్రుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం మాత్రమే కాకుండా గ్రహాల దృష్టికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ గ్రహాల దృష్టిలో పూర్ణ దృష్టి, త్రిపాద దృష్టి, అర్ధ దృష్టి, ఇలా రకరకాలైన దృష్టిలు ఉంటాయి. వాటి వల్ల కూడా ఫలితాలు అనేవి నిర్దేశించడం జరుగుతుంది. శుక్రుడికి ఉన్న దృష్టి పూర్ణ దృష్టి. శుక్రుడు తానున్న స్థానం నుంచి 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు. శుక్రుడి 7వ దృష్టి కూడా ప్రత్యేకమైన ఫలితాన్ని కలిగింపజేస్తుంది. ఇలా శుక్రుడి మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అలాగే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాలలో ఉన్నట్లయితే అలాంటి శుక్రుడి సంచారం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మిగిలిన సంచారాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తాయి. అయితే ప్రత్యేకంగా 6, 7, 10 స్థానాలైతే మాత్రం శుక్రుడికి ఎక్కువగా చెడు ఫలితాలను కలిగింపజేస్తాయి. అంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 6వ రాశిలో కానీ, 7వ రాశిలో కానీ, 10వ రాశిలో కానీ శుక్రుడి సంచారం ఉంటే అది మాత్రం ఎక్కువ వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 3, 12 రాశుల్లో శుక్రుడు ఉంటే మాత్రం మిశ్రమ ఫలితాలు వస్తాయి. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన వృశ్చిక రాశి 11వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి 11వ స్థానంలో శుక్రుడి సంచారం ఏర్పడుతోంది. ఇది చాలా అద్భుతమైన శుభ ఫలితాలనే కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే 11వ స్థానాన్ని ఏకాదశ స్థానం, లాభస్థానం అనే పేరుతో పిలుస్తారని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అంటే మకర రాశి వాళ్ళకి శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి సంపూర్ణంగా అనుకూల ఫలితాలని శుక్రుడి సంచారంలో మార్పు కలిగింపజేస్తుంది. ఆ అనుకూల ఫలితాలను మనం పరిశీలించినట్లయితే ఇంతకుముందు పోగొట్టుకున్నటువంటి సుఖము, శాంతి మళ్ళీ మకర రాశి వాళ్ళు ఈ శుక్రుడి 11వ సంచారం వల్ల తిరిగి పొందగలుగుతారు. అలాగే మనోవ్యాకులత ఇంతకుముందు ఉన్నది మొత్తం కూడా తొలగిపోతుంది. మనస్సుకి బాధ, చింత ఉండవు. మనస్సుకి ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంతకుముందు మకర రాశి వాళ్ళు సంతోషంగాని, ఆనందంగాని పోగొట్టుకొని ఉన్నట్లయితే అవన్నీ తిరిగి పొందగలుగుతారు. జీవితంలో పూర్వ వైభవం తిరిగి వస్తుంది. ఇంతకుముందు దూరం అయిపోయినటువంటి బంధువులు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. విభేదాల వల్ల దూరం అయిపోయినటువంటి మిత్రులు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. బంధువులు, మిత్రులు అందరూ కూడా మీకు దగ్గరకు వచ్చి వాళ్ళ పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తారు.
మీరు జీవితంలో ఎదగటానికి ఎంతగానో సహాయం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు సంఘంలో పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. అలాగే మీరు 11వ ఇంట్లో శుక్రుడి వల్ల ఎలా మారిపోతారంటే బంధువులకి విపరీతమైన ఇష్టులుగా మారిపోతారు, మిత్రులకి విపరీతమైన ప్రేమ పాత్రులైపోతారు. అలాంటి శక్తి శుక్రుడి 11వ స్థాన సంచారం మకర రాశి వాళ్ళకు కలిగింపజేస్తుంది. అంటే బంధువులు మిత్రులు ఎప్పుడూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఆరాధిస్తూ అభిమానిస్తూ ఉండటానికి ఈ శుక్రుడి సంచారంలో మార్పు కారణమవుతుంది. అలాగే విందు భోజనాలు చేస్తారు, బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కూడా 11వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే యశస్సు పెరుగుతుంది, అంటే కీర్తి పెరుగుతుంది. సమాజంలో మీకున్నటువంటి గౌరవము, కీర్తి, పేరు ప్రఖ్యాతులు అవన్నీ కూడా ఇంకా ఉన్నత స్థాయిలో చేరటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో కూడా ఆప్యాయత, అనురాగాలు వెల్లివిరుస్తాయి. ఇంతకుముందు కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలున్నా, భార్యాభర్తల మధ్య విభేదాలున్నా, ఒకరంటే ఒకరికి పడకపోయినా అవన్నీ కూడా శుక్రుడి 11వ స్థాన సంచారం వల్ల తొలగిపోయి కుటుంబంలో పరిపూర్ణమైనటువంటి ఆనందము, ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తాయి. కాబట్టి ఇంటా బయట గౌరవము, విలువ పెరుగుతాయి, ధనపరంగా కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, కళారంగంలో అత్యద్భుతమైన స్థాయిలో పేరు, డబ్బు సంపాదించుకునేటటువంటి యోగం ఉంటుంది. జీవితాన్ని ఆనందమయంగా విందు వినోదాల్లో గడుపుతూ ఉంటారు. అందరి సహాయ సహకారాల్లో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. 11వ ఇంట్లో శుక్రుడి సంచారం అనేది మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి రాజవైభవాన్ని నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాజవైభవాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన సులభమైన పరిహారాలు పాటించుకోవాలి. శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలను పరిహార శాస్త్రంలో చెప్పారు. గోచార శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి నానబెట్టిన అలసందలు, అంటే నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోవుకు తినిపిస్తూ ఉంటే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే ప్రతిరోజు కూడా శుక్రహోర అని ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఆ శుక్రహోర చాలా శక్తివంతమైన సమయం. ప్రతిరోజు శుక్రహోర వస్తుంది. ఏ రోజైనా శుక్రహోర ఉన్న సమయంలో 1.25 కేజీ అలసందలు, అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానమిస్తే శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఒక శక్తివంతమైన శుక్రుడికి ప్రియమైన దానం బ్రాహ్మణుడికి ఇవ్వటం ద్వారా కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, కుటుంబ కలహాలు తొలగిపోతాయి. అలాగే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, రాజవైభవం పొందవచ్చు. ఆ ప్రత్యేకమైన శుక్రుడికి సంబంధించిన దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకోవాలి. ఆ అరటి ఆకులో 1 కేజీ బియ్యం ఉంచాలి, తెల్లటి వస్త్రాలు ఉంచాలి, సెంటు బాటిల్ ఉంచాలి, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచాలి. ఈ వస్తువులన్నీ అరటి ఆకులో ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే దీన్ని శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన దానం అంటారు. ఈ శక్తివంతమైన దానం అనేది పూర్తిగా శుక్రుడి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అంతేకాకుండా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే రోజు స్నానం చేసేటప్పుడు 2 పాల చుక్కలు నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేయండి. ఇంకా వీలైతే సెంటు కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. పన్నీరు అంటారు, ఆ పన్నీరు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. ఇలా ఎలా స్నానం చేసినా శుక్రుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అనాథ బాలికలు లేదా అనాథ బాలురు, అనాథ పిల్లలకి మీ చేత్తో పాలు దానం ఇవ్వండి లేదా పండ్లు దానం ఇవ్వండి. అనాథ బాలబాలికలకు మీ చేత్తో పాలు కానీ పండ్లు కానీ దానం ఇచ్చినట్లయితే శుక్రుడి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని శుక్రుడు విశేషమైన యోగదాయకమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులకి అన్నదానం చేయండి. దానివల్ల కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదువుకోండి. ఓం ఘం శుక్రాయ నమః, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది. శుక్రుడికి అధిష్టాన దైవం
రాజరాజేశ్వరి అమ్మవారు, లలితాదేవి. అందుకే రోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం కానీ, శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ 11 సార్లు చదువుకొని పని మీద వెళ్తే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం కూడా శుక్రుడిని సంపూర్ణంగా ప్రసన్నమయ్యేలాగా చేస్తుంది. అలాగే స్తోత్రాలలో కమలా మహాదేవి స్తోత్రము అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది. ప్రతి గ్రహానికి అంతరిక్ష అధిదేవతలు ఉంటారు. శుక్రుడికి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి. అందువల్ల ఎవరైతే ప్రతిరోజు కమలా మహాదేవి స్తోత్రం వింటారో లేదా చదువుతారో వాళ్ళకి సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలున్నా అనుకూల ఫలితాలున్నా ఈ పరిహారాల్లో ఏవైనా పాటించండి. అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి, వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగిపోతాయి. శుక్రుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు బట్టి ఏ రాశులకు ఆ గ్రహం యోగిస్తుందో ఏ రాశులకు యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.